హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈ రోజు ఇక్కడ ప్రమోషన్ జరిగే సినిమా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనమాట. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఒకసారి మా ఎడిటర్ అక్కడ సాంగ్ ప్లే చేస్తారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. ఇది కాంబినేషన్ అనమాట. సీతా కళ్యాణ వైభోగమే. ఇక్కడ ఉన్నాడు హీరో సుమన్, డైరెక్టర్ సతీష్, ప్రొడ్యూసర్ యుగేందర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు. ఇతన్ని పెట్టి సీతా కళ్యాణ వైభోగమే ఎందుకు అలాంటి జోనర్ సినిమానే ఎంచుకొని ఇలాంటి సబ్జెక్ట్ చెయ్యాలి ఇతన్ని పెట్టుకొని అనిపించింది మీకు అసలుకి? వేణు శ్రీరామ్, దశరథ్ గారు, వంశీ పడిపల్లి, ఒక ఫ్యామిలీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా తీసా. సుమన్, దిల్ రాజు గారు ఏమవుతారు మీకు? మా మదర్ సైడ్ నుంచి రిలేషన్, కానీ ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు, యాక్చువల్లీ యూజ్ కూడా చేయలేదు. అందరూ తోక చుట్టాలే మా వాళ్ళు అని చెప్పుకొని ఇండస్ట్రీలో ఎగిరిపడతారు కదా. ఏంటంటే ఇంకా పొలిటికల్ టచ్ అంతే ఉందా, లేకపోతే సినిమాల్లో ఏమన్నా ఉపయోగించారా అక్కడక్కడ ట్యూన్స్ తెలియకుండా? ఏమన్నా పొలిటికల్ టచ్ సినిమాలో కాదు, నేను సినిమా స్టైల్ని పొలిటికల్లో వాడతాను. ఆ సినిమాలో రేవంత్ రెడ్డి లాంటి ఓ హీరో ఉంటే ఆయన ఎలా ఎలివేట్ చేయాలన్న కాన్సెప్ట్ నుంచి నేను ఆ పాట చేశాను. ఎందుకు ఒక్కసారిగా సినిమాల్లోకి రావాలి, ఈయన్ని డైరెక్టర్గా తీసుకోవాలి, ఈ అబ్బాయిని హీరోగా పెట్టాలని? అది ఎలక్షన్స్ అప్పుడా? అవునండి. ఏంటి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని విన్నాను నేను. ఎన్నో కష్టాలను అధిగమించి ఈరోజు ఒక ఉన్నత స్థానంలోకి వచ్చినాడు కాబట్టి ఆయన అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు అభిమానం. చాలా ఎక్కువ చెప్తున్నారు. ఏం ఫ్యూచర్లో ఏమన్నా బయోపిక్ తీసే అవకాశం ఉంది అయింది అంటే ఆయన బయోపిక్ తీయడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తాం మేము ఖచ్చితంగా. ఇన్ కేస్ ఆయన బయోపిక్ మీరు చేస్తే హీరో ఎవరు అనుకుంటున్నారు? సార్ కూడా జర్నలిస్ట్ నుంచి స్టార్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి గారి గురించి మీకు పూర్తిగా తెలుసు. మీరు జర్నలిస్ట్, గ్రాఫ్లు కూడా దగ్గరగా ఉన్నాయి ఇద్దరు. మీరు చేయండి. నేనా? మీరు హీరోగా వింటారో చెప్పండి. రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు నాకు? అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి చెప్పండి. 50 లక్షలు చెక్ బుక్ ఇవ్వండి. రైట్, డైరెక్టర్ గారు చెప్పారు కదా 50 లక్షలు ఇస్తారండి. 50 లక్షల చెక్కు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నా కాంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే రేవంత్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసాము. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక చీఫ్ మినిస్టర్ లాగా ఎప్పుడు ఫీల్ అవ్వరు. కష్టపడే పైకి వచ్చాడు కాబట్టి అలానే ప్రవర్తిస్తున్నారు ఆయన. అలాంటి క్యారెక్టర్ చేయడానికి నేనైతే రెడీ. ఇప్పటివరకు చాలా మంది సినిమాలు అడిగినా కానీ నేను ఒప్పుకోలేదండి. ఫస్ట్ టైం ఒప్పుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో పనుల ఇంటర్వ్యూకి వచ్చినా కాబట్టి ఫస్ట్ ఈ సాంగ్ రాసింది కేటీఆర్ కోసం అంట కదా? కేసీఆర్ కోసం ఏ పల్లె పిల్లోడు అని పాట చేశాను, కథాగానం. కేసీఆర్ గారు చేసిందే, దాన్నే వాళ్ళు పెద్దగా నన్నేమో అంత నేను అనుకున్నంత రెస్పాన్స్ వాళ్ళ నుంచి రాలేదు. ఆ కోపం 3 రంగుల జెండాలో చూపించిన. నీదే లేకపోతే అతనిదా? ఎక్కడేంటి ఎక్కడైనా అంతే. సినిమాలో అయినా, రామాయణంలో అయినా, హిస్టరీలో ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అయినా సీత రాముడిది. అది మొగోడు మాట. నేను తీసుకెళ్తే ఇక్కడ ఆపగలరా? అది హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో మనం సినిమా ప్రమోషన్స్ ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి అన్ని సినిమాలకు కూడా మన ఛానల్లో ప్రమోషన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ రోజు ఇక్కడ ప్రమోషన్ జరిగే సినిమా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డైరెక్టరు దిల్ రాజు ప్రొడక్షన్, అంటే దిల్ రాజు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక స్పెషల్ రెడ్ కార్పెట్ ఉంటుంది అనమాట ఇండస్ట్రీలో. ఎప్పుడు కూడా ఓనమాలు నేర్చుకొని ఇప్పుడు సినిమా తీస్తున్నారు. ఆయన డైరెక్టర్ అయితే అదే కాంపౌండ్ నుంచి, అంటే దిల్ రాజు గారి కజిన్ బ్రదర్ ఈ సినిమాకి హీరో. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా కలిసిందో నాకైతే తెలియదు. ప్రొడ్యూసర్ అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనమాట. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఒకసారి మా ఎడిటర్ అక్కడ సాంగ్ ప్లే చేస్తారు. ఇది కాంబినేషన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మన స్టూడియోలో రెడీగా ఉన్నారు అందరూ కూడా. సో సీతా కళ్యాణ వైభోగమే. సో ఇక్కడ ఉన్నాడు మన హీరో సుమన్ తేజ్, డైరెక్టర్ సతీష్, అండ్ ప్రొడ్యూసర్ యుగేందర్ గారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు. కాంబినేషన్ అదిరిపోయింది అబ్బా. ఇలా 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 మిక్స్ చేసుకున్నారు అందరు ఒకరికొకళ్ళు. అండ్ ఫస్ట్ కమింగ్ టు డైరెక్టర్. సో దిల్ రాజు గారు బ్యానర్లో వర్క్ చేసిన డైరెక్టర్స్కి నిజంగా ఇండస్ట్రీలో ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. సినిమా మీద మంచి ఇది ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది డెఫినెట్గా ఆ వైబ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇతన్ని పెట్టి సీతా కళ్యాణ వైభోగమే
అంటే దిల్ రాజు బ్యానర్లో చేశారు కాబట్టి ఫ్యామిలీ సబ్జెక్టులు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అలా బ్యానర్ అని చెప్పుకోవచ్చు. శతమానం భవతి కావచ్చు, రకరకాలుగా ఎన్నెన్నో వచ్చాయి. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. ఎందుకు అలాంటి జోనర్ సినిమాని ఎంచుకొని ఇలాంటి సబ్జెక్ట్ చెయ్యాలి ఇతన్ని పెట్టుకొని అనిపించింది మీకు అసలు? ఇప్పుడు ఒక ఐఐటీలో చదువుకుంటే బీటెక్ పిల్లడు ఎంత గట్టిగా రాజుకెళ్తాడో, రాజుగారి కాంపౌండ్లో చదివితే మాత్రం కంటిన్యూస్గా సినిమాలు అవుతుంటాయి కదా. ఒక 4 ప్రీ ప్రొడక్షన్లు ఉంటాయి, ఒక 4 ప్రొడక్షన్లు ఉంటాయి, 4 పోస్టులు ఉంటాయి. సో మొత్తం క్రాఫ్ట్ మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అతనికి అంటే జడ్జిమెంట్, ఇంకా రాజుగారి గురించి తెలిసింది కదా, ఆయన జడ్జిమెంట్లో ఆల్మోస్ట్ రాజుగారి పేరు దగ్గర జడ్జిమెంట్ కింగ్ అతను. సో ఆయన దగ్గర పనిచేయడం వల్ల రకరకాల డైరెక్టర్లు, రకరకాల రైటర్లు. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే వేణు శ్రీరామ్, దశరథ్ గారు, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ అడ్డాల, కోటాల శివ, బాణం చైతన్య, వీళ్ళందరి దగ్గర రకరకాల సిచ్యువేషన్ రకరకాల పనిచేశా. రాజుగారి దగ్గర నుంచి బయటకు వచ్చాక కోణం గారి దగ్గర పనిచేశా. సో అతని కామెడీ, ఇతని ఫ్యామిలీ రెండు మిక్స్ అయ్యి నాలో బేసిక్గా తెలంగాణ అని కాబట్టి నాలో ఉండే యాక్షన్ మిక్స్ అయ్యి ఒక ఫ్యామిలీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా తీసా. ఏం చెప్పారండి ఆన్సర్? ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. సో కమింగ్ టు సుమన్, దిల్ రాజు గారు ఏమవుతారు మీకు? మా మదర్ సైడ్ నుంచి రిలేషన్. ఓకే, అంటే నేను ఎప్పుడు దాన్ని బాబాయా? లేదు, ఎగ్జాక్ట్ రిలేషన్ అంటే కొంచెం మన వాళ్ళ బ్రదర్ సైడ్ నుంచి. ఓకే, మా మదర్ వాళ్ళ, కానీ ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు, యాక్చువల్లీ యూజ్ కూడా చేయలేదు మిస్యూజ్. ఎందుకని? అందరు తోక చుట్టాలే మా వాళ్ళు అని చెప్పుకొని ఇండస్ట్రీలో ఎగిరిపడతారు కదా. ఎన్ని సినిమాలు తీశారు పెద్ద పెద్ద హీరోస్తో, స్టార్ హీరోలను కూడా తయారు చేసిన ఒక బ్యానర్ అని చెప్పొచ్చు అది. అలాంటి ఒక బ్యానర్ పేరు కానీ ఆయన పేరు కానీ ఉపయోగించుకోకుండా ఒక సినిమా తీసి ఇండస్ట్రీలో ఘటన అవుదామని అసలు. సో యాక్చువల్లీ ఇప్పుడు మీ మామయ్య ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ అయినా మనకి కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే డెవలపర్గా తీసుకోలేరు, మన రిలేటివ్ అయినా ఎంతైనా. సో యాక్చువల్లీ మనం ప్రూవ్ చేసుకొని వీ కెన్ డూ దిస్ అన్నాక అప్రోచ్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. సో తెలుసు అంటే ఐ అప్రోచ్ అండ్ ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్. ఇద్దరు మంచి కజిన్స్ లాగా ఉంటారా, ఫ్రెండ్స్ లాగా ఉంటారా? శిరీష్ గారు అబ్బాయి అండ్ కొంచెం దూరం రిలేషన్. సో ఫంక్షన్స్లో కలిసి మూవీ అయిపోయాక కూర్చొని మాట్లాడి. చూపించారా టీజర్? ఇంకా లేదు, ఇప్పుడు చూపించాను సార్. సో మీ డైరెక్టర్ గారు నాకైతే టీజర్ చూపించారు, రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి. ఏంటి చూడటానికి ఏమో లుక్ రానాలాగా ఉన్నారు, చేసేది ఎప్పుడో నాకు సీట్ని ఎలా కనిపిస్తున్నారు? మంచి ఫ్యామిలీ మూవీ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఓకే, ఫైట్స్, సాంగ్స్ అంతా. అంటే ఫస్ట్ సినిమా కదా, కొంచెం కమర్షియల్గా, కొంచెం లవ్ అండ్ రొమాంటిక్ లేకపోతే మాస్ ఇలాంటి ఎవరైనా కానీ ప్రిఫర్ చేస్తారు కొత్త హీరోస్. అంటే మీరు ఒక్కసారిగా ఫ్యామిలీ సబ్జెక్ట్ అనగానే ఎందువల్ల? అంటే డైరెక్టర్ వల్ల, లేకపోతే కథ నచ్చా, లేకపోతే ఏంటి? కంప్లీట్ ఫ్యామిలీ సబ్జెక్ట్ కాదు, అంటే వెంకటేష్ గారు తీసే సినిమాలే కాదా, కంప్లీట్ ఫ్యామిలీ సబ్జెక్ట్ కాదు. చాలా మంచి ఫైట్స్, మన డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ ఫైట్స్. అటు పుష్ప షూట్ నుంచి అటు దేవరా షూట్కి వెళ్ళి మన షూట్కి వచ్చేవాళ్ళు మధ్యలో గ్యాప్లో. సో అదే రేంజ్లో మన ఫైట్స్ వచ్చాయి. ఓకే, సో ఏమండి బాగున్నారా? ఏంటంటే ఇంకా పొలిటికల్ టచ్ అంతే ఉందా, లేకపోతే సినిమాల్లో ఏమైనా ఉపయోగించారా అక్కడక్కడ ట్యూన్స్ తెలియకుండా తెలియకుండా ఏమన్నా? పొలిటికల్ టచ్ సినిమాలో కాదు, నేను సినిమా స్టైల్ని పొలిటికల్లో వాడతా. అంతేనా? 3 రంగుల జెండాలు చూస్తే ఎక్కడ అది పొలిటికల్ సాంగ్లో ఉండదు. అవునవును, అందుకే దాన్ని అందరూ ఓన్ చేసుకున్నారు. అవును. సో నేను బేసిక్గా సినిమా వాడిని. పొలిటికల్ సాంగ్ ఎవరైనా రేవంత్ అన్న లాంటి వాళ్ళు పర్సనల్గా అడిగినప్పుడు ఆయన కూడా ఆల్మోస్ట్ స్టార్ లాంటి నాకు హీరో లాగే అనిపిస్తాడు రేవంత్ అన్న. ఒక హీరోకి ఎలా పాట చేస్తానో ఎలివేషన్ సాంగ్ అలాగే రియల్ హీరో ఆయన అయిపోయాడు అందరికి. ఇప్పుడు ఆ పాట వచ్చిన తర్వాత, సాంగ్ తర్వాత, ఆ పాట వచ్చిన తర్వాత నాకు కూడా ఇన్ని సినిమాలలో ఇన్ని నీట్ సాంగ్లు చేసినాము, కానీ ఒక 3 రంగులు కూడా ఎన్నో సాంగ్స్ ఉన్నాయి, మంచి మంచి సాంగ్స్ మనకి. 3 రంగుల జెండా వేసినావు కదా. సో ఆ రోజు కూడా నేను అలాగే ఒక హీరో, ఒక సినిమాలో ఇప్పుడు సతీష్ గారు సినిమా తీస్తే ఒక స్టార్ హీరోతో ఆయన తీశారనుకోండి, ఆ సినిమాలో రేవంత్ రెడ్డి లాంటి ఒక హీరో ఉంటే ఆయన ఎలా ఎలివేట్ చేయాలన్న కాన్సెప్ట్ నుంచి నేను ఆ పాట చేశాను. ఓకే ఓకే. ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నా కానీ ఇమాజిన్ ఆయనే చేసుకుంటున్నారా? మన హీరోల్ని ఆయనలో చూశాను నేను. ఇప్పుడు ఆయన రియల్ అయ్యారు అంతే, ఆయన ప్రూవ్ చేసుకున్నారు రేవంత్ అన్న. బట్ సినిమా వేరు, అది సినిమాకి ఒక కథ ఉంటుంది, అక్కడ ఒక నేపథ్యం ఉంటుంది, డైరెక్టర్ గారు చెప్పిన సిచ్యుయేషన్స్ ఉంటాయి కదా, అన్నిట్లలో మనం దాన్ని అప్లై చేయలేము. ఓకే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా పాకిపోయిందంట మంది. ఇప్పుడు అక్కడ 175, ఇక్కడ 119 మంది. ఎవడైనా పొలిటికల్ ఒక సాంగ్ చేయించుకుందామంటే చరణార్జున్ కాల్ చేయండి అంటున్నారు. కర్ణాటక సిద్ధరామయ్య కూడా నాతో చేయించుకున్నాడు సీఎం అవడానికి ముందు. సిద్ధరామయ్య అయిపోయింది, ఈయన అయిపోయింది, ఇప్పుడు బాబు గారిది ఉంది. మనతో సాంగ్ పడిందంటే ఇంకా సీఎంఏ.
ఆ రేంజ్ లో సాంగ్ ఉంటుంది. సెంటిమెంట్ ఏంటంటే నేను ఎమ్మెల్యేలకు చేస్తే వేరే పార్టీ గాలిలో కూడా ఈ ఎమ్మెల్యే గెలుస్తాడు, నేను పాట చేసిన ఎమ్మెల్యే ఆపోజిట్ పార్టీ వాళ్ళైనా. సో అదొకటి ఉంది, అంత రేర్గా చేస్తాను నేను. అది కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అయితే అది సినిమాలకు కూడా అవ్వాలని నాకు ఇప్పుడు బలంగా కోరుకుంటున్నా సీతా కళ్యాణంతో. ఈ సినిమాతో డెఫినెట్ గా మీరు అనుకున్న సాధిస్తారు సార్. అవునా? మంచి ఆల్బమ్ ఇచ్చారు. సో అందుకే పెట్టుకున్నారు మీరు అన్నీ. అలా ఏం లేదు, తను నాకు ఎప్పుడు 10 years 15 years నుంచి ఫ్రెండే. ఎప్పుడో మీ ఇద్దరు కాంబినేషన్లో చేయాలని ఉండే. ఫ్రెండ్సే అవకాశాలు ఇవ్వరండి, బయట వాళ్ళే అవకాశాలు లేదు, తను చాలా ట్రై చేశాడు మొదటి సినిమాకి, అది అప్పుడు అవ్వలేదు. బట్ ఈ ఆల్బమ్ చూసిన తర్వాత అసలు మీ ఇద్దరు కాంబినేషన్, ఆ రోజు ఆయనని కూడా ఆయన మాటిని నన్ను పెట్టుకుని ఉంటే వాళ్ళని మిస్ అయ్యారు అనేది అర్థమవుతుంది. అంటే ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆఫర్స్ రావటం వేరు, ఒక రేవంత్ మీద సాంగ్ రాసింది సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అసలు 10 కొద్ది సినిమాలు సైన్ చేస్తూనే ఉన్నారంట కదా మీరు. ఆ సాంగ్ ఇంపాక్ట్ అంతలా పడిపోయింది. వస్తున్నాయి, బట్ నేను చూసుకొని చేస్తున్నాను, కొంచెం నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అని చెప్పి నేనే కొంచెం పెద్ద సినిమాలు ఉంటేనే చేద్దామని. అంటే ఈ సినిమా మీద నమ్మకం ఉంది నాకు బయటకు వచ్చాక. ఇక అంటే ఓన్లీ 3 రంగుల జెండా ఒక్కదాన్ని పట్టుకొని ఒక సినిమా మొత్తాన్ని ఇవ్వలేరు కదా. సినిమా మొత్తం అన్ని రకాల పాటలు, ఆల్బమ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ చూస్తే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు ఇంతసేపు దిల్ రాజు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలాంటి బ్యానర్లలో చేయాలని కోరిక నాకు. ఈ సినిమాని ఆయనని ఇంప్రెస్ చేయాలన్న దాంట్లోనే చేస్తున్నాను నేను. పాటల నుంచి నాకు సతీష్ గారు, ప్రొడ్యూసర్ గారు, యుగేంద్ర గారు ఆయన చెప్పింది అదే అన్నట్టు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేవు, నీకు మోమాటం ఎక్కువ, సో నీ మార్కెటింగ్ అసలు నువ్వు దాంట్లో పోరు, కాబట్టి నీకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా చేయని వాళ్ళు చెప్తారు. నేను కూడా అదే పని చేస్తాను. ఇప్పుడు 3 రంగుల జెండా అనే పాట కూడా చేయడం అని, ఏదైనా చిన్నదైనా, పొలిటికల్ సాంగ్ అయినా, ప్రైవేట్ సాంగ్ అయినా, యూట్యూబ్ సాంగ్ అయినా, నేను చేసేది ఏంటంటే నాకు ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశం అడగడే తెలివి లేదు, అది రాదు. కాబట్టి నేను నా పాటే నా పనే వెళ్ళాలి అందరి దగ్గరికి, ఆ మైండ్తోనే చేస్తాను. ఎన్ని రోజులు రాసావు డార్లింగ్ ఈ సాంగ్? ఏది 3 రంగుల జెండా? అది జస్ట్ 1 hour అంతే. రేపు ప్రమాణ స్వీకారం చేస్తాను అని రేవంత్ అన్న, నాకు పాట కావాలి, నీ పాటతోనే నేను చేయాలని నైట్ ఫోన్ చేశాడు. ఇంకా నైట్ అర్ధరాత్రి నర్సన్న పిలిపించేసి చేసి కంపోజ్ చేసి పంపించేసి. ఆయన ఏంటంటే రేవంత్ అన్న చూడడు, ఇంకా నా మీద నమ్మకం ఎక్కువ, వినడు, చూడడు, ఏం చూడడు, రిలీజ్ చేసేస్తాం అంతే. అది బేసికల్గా రేవంత్ గారు ఫోనే వాడరు అంటారు, మీకు ఫోనే చేసి అంటే చేస్తారు, పక్కన వాళ్ళు కల్పిస్తారు, మాకు కూడా ఆయన ఫోన్తో ఏం చేయరు. ఇప్పుడు ఏపీలో ఎవరికి రాస్తున్నారు? బాబు గారు ఆయన పిలిపించి అప్పుడే రాశారా? చేసాం, రిలీజ్ చేయలేదు ఇంకా. అవునా? ఎప్పుడు ముహూర్తం? సినిమా రిలీజ్ రోజే ఇచ్చాను, వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. అవునా? అంటే ఇప్పుడు సినిమాల మీద ఎక్కువ ఉన్నా నేను, ఈసారి పొలిటికల్ లేదు అంటే ఎక్కువ సినిమా. అది కూడా రేవంత్ అన్నకు, ఆయనకు 10 ఏళ్ల నుంచి నేను ఆయనతో ఎప్పుడు ఉన్నాను కాబట్టి ఆయన ఎప్పుడు అవసరం పడితే చేసేవాడిని, కానీ పొలిటికల్గా నేను జనరల్గా చేయను ఎక్కువ. సినిమాలు ఇప్పుడు రిలీజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిజీలో ఉన్నాను, వేరే సినిమాల్లో వర్క్లో అట్లలో. సో నర్సన్న ఒకటి పాడారు కదా జగన్ మీద? నాకు నర్సన్న పూర్తిగా దానికి అంకితం అయ్యాడు. ఇప్పుడు నర్సన్న అంటే నేను ఎక్కువ సినిమాల్లో ఉండి అందరికీ ఎక్కువ ఉండదు కదా, కాంటాక్ట్ ఉండను కదా నేను. అందరు నర్సన్న, ఇంకా 3 రంగుల జెండా అంటే నర్సన్న, సరే ఎవరో మా అన్నయ్య కదా. అది ఓకే, జగన్ మీద కూడా ఒక పాట పాడారు ఆయన, నాకు సంబంధం లేదు. పులి కడుపునే పులి పుట్టే నర్సన్న ఎవరో వేరే వాళ్ళు ఎవరో జెండల జడ కట్టడమే మీ అజెండా. అవును, బాగా హైలైట్ అయింది ఆ సాంగ్ కూడా. ఇప్పుడు నర్సన్న ఇంకా ఆయన పొలిటికల్ ఇండస్ట్రీలో ఆయన బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఇప్పుడు. అవునా? అట్లా అయిపోయాడు. కమింగ్ టు ప్రొడ్యూసర్ గారు యుగేంద్ర గారు, కొత్తగా మంచి వైట్ అండ్ వైట్ వేసుకున్నారు. వైట్ అండ్ వైట్ వేసి 23 సంవత్సరాలు అవుతుంది. అవునా? ఫస్ట్ నుంచి రాజకీయాల్లో 2001 నుంచి. ఎందుకు ఒక్కసారిగా సినిమాల్లోకి రావాలి, ఈయన్ని డైరెక్టర్గా తీసుకోవాలి, ఈ అబ్బాయిని హీరోగా పెట్టాలని? అంటే ఊరికి పెద్ద హీరోలు ఉన్నారు. ఊరికి ఉత్తరాన ఒక సినిమా సతీష్ గారు డైరెక్టర్ తీశారు, షూటింగ్ అయిపోయింది, రిలీజ్ చేయలేదు. ఆ రిలీజ్కు ఒక మిత్రుల ద్వారా అప్రోచ్ అయ్యి రిలీజ్ చేసినాం. ఓకే. అప్పుడు కథ చెప్పకుండా ఇంకోటి ఏంటంటే, ఇంత పెద్ద బడ్జెట్తో తీసిన ఈ సినిమా, నేను కథ షూటింగ్ స్టార్ట్ చేశారు, కథ వినలేదు. అంటే ఓన్లీ డైరెక్టర్ గారు సతీష్ పరమ మీద ఉన్న నమ్మకము, చరణ్ అర్జున్ మ్యూజిక్ ఆల్బమ్ ఎట్లా చేశారు ఆ నమ్మకం మీద సినిమా ఓకే చేసి ఈరోజు ముందుకెళ్ళినాం. అనుకున్నట్టుగా ఈరోజు మంచి ఆల్బమ్ ఇచ్చారు చరణ్ అర్జున్ గారు. ఈరోజు మంచిగా మేకింగ్ కూడా ఈరోజు సతీష్ గారు చేయడం జరిగింది. అంటే ఓన్లీ సతీష్ గారి నమ్మకం మీదే ఈ సినిమా తీసినాం. ఆ నమ్మకాన్ని కూడా ఆయన నిలబెట్టుకున్నాడు. అంతకన్నా ఎక్కువ మంచి ఆల్బమ్ చరణ్ అర్జున్ గారు ఇచ్చారు సినిమాకు. అన్నీ అట్లా కుదిరినాయి అంతే. సతీష్ గారు ఎప్పుడు అంటుంటారు ఈ సినిమాకి ఏం కావాలన్నా ఆ సినిమానే తీసుకుంటుందని. అట్లా మాకు అన్నీ అట్లా కుదిరినాయి కూడా. అంటే మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, ఇప్పుడు అయిన బడ్జెట్ ఒకటి అయినా కూడా మేము ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే సినిమా మంచిగా వచ్చింది. అందుకే ఈరోజు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఎప్పుడు రిలీజ్? ఏప్రిల్ 26గా ఈరోజు ప్రేక్షకులకు రాబోతా ఉంది. ఖచ్చితంగా ఇది బంపర్ హిట్ కూడా అవుతుందని చెప్పి మేము విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం గట్టిగా కూడా. అంటే తెల్లగొడ్డలు వేసిన రాజకీయ నాయకులకి సినిమా ఇండస్ట్రీ వాసనే పడదంటుంటారే,
అలాంటి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? అవునండి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చెప్తున్నా కదా, ఆయనతో నా సావాస దోషం. చరణార్జున్ గారు 7-8 సంవత్సరాల నుంచి ఆయన జిఎంసీలు కూడా పాటలకు ప్రొడ్యూస్ చేసిన కాఫీ తాగొచ్చు, సాయంత్రం డిన్నర్ అట్లా ఉండదు, కాఫీ తాగేది మనం ఉంటుంది. కానీ ఆయనతో కొద్దిగా శివరాత్రి అంటే నైట్ అంతా కూర్చోబెట్టుకుంటాడు అర్ధరాత్రి వరకు. ఇంకా ఆ పాటలు మనం తెలియకుండానే అది పాయిజన్లాగా ఎక్కేస్తుంటుంది మనకు. ఇంకా సతీష్ గారు ఒకసారి పరిచయం ఏంటంటే ఈయన అంతే పరిస్థితి, నీ కథ లాగ్ చేసే వరకు బయటకు వదలడు మనిషి. అంటే మిరాకిల్ చేసేస్తారు ఇద్దరు. కాబట్టి అది తెలియకుండానే మనకు అది అంటింది అనమాట సినిమా. కాబట్టి 2014 నుంచి కూడా నాకు సినిమా చేయాలనేది ఒక కోరిక ఉంది, 10 సంవత్సరాల నుంచి కూడా. అంటే ఈ యొక్క మన కళాకారులు అంటే ఈ తెలంగాణ ప్రాంత కళాకారులకు కూడా అవకాశం రావాలి, ఈ తెలంగాణ నుంచి కూడా సినిమా రంగంలో ఎదగాలి, అందరికి అవకాశాలు రావాలనే ప్రధాన ఉద్దేశంతో నేను ఈ రంగంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మా దాంట్లో కూడా అందరికీ అంటే చాలా ప్రతిభ ఉండి కూడా చాలా అవకాశాలు రాని చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ మా చరణార్జున్ గారు 10 ఏళ్ల కిందనే ఎన్నో హిట్ పాటలు అందించిండు, మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఈరోజు ఇండస్ట్రీలో ఆయన పరిస్థితి ఎక్కడ ఉంది? ఈరోజు సీతా కళ్యాణ వైభోగం ముందు చరణార్జున్, తర్వాత చరణార్జున్ ఇట్లా ఉంటాడు. ఈరోజు గంట పదంగా చెప్తా, సుమన్ టీవీ వేదికగా చెప్తాను. ఇంతకుముందు ఆయన కూడా చెప్పిన నేను, ఈ ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత ముందు చరణార్జున్ వేరు, ఇప్పుడు చరణార్జున్ వేరు. మా దాంట్లో ఒక్కొక్క పాటకు సంబంధం లేకుండా ఉంది. చరణార్జున్ అంటే ఏంలో ఫోక్ సాంగ్ చేస్తారని ఒకటి ఉండే, కానీ వెస్టర్న్ కానీ ఫోక్ కానీ తర్వాత కుటుంబం కానీ ఎన్ని రకాల మామూలు కాదు. మా సినిమాలు అన్నీ ఉన్నాయి, ఆయనకి ఎన్ని ఉన్నాయో అన్ని చూపించాడు మా దాంట్లో. సతీష్ గారు కూడా అద్భుతంగా చేసాడు. ఇంకా మా సుమన్ కూడా కొత్త అబ్బాయి అయినా కూడా చాలా అద్భుతంగా ఈరోజు యాక్ట్ చేశాడు. అంటే మా తెలంగాణలో కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా హీరోల కొరత ఉంది మీకు తెలుసు. కానీ మీరు చెప్పారు ఇంతకుముందు రాణలాకుండా నాగచైతన్య యాక్టింగ్ అనిపిస్తుందని టీజర్లో మీరు చెప్పారు కదా. నిజంగా కూడా ఈరోజు సుమన్ గారు మీ నటన చూస్తే ఖచ్చితంగా ఆయన తెలంగాణలో ఒక క్రేజీ స్టార్గా మాత్రం తయారవుతాడండి. మీ సుమన్ టీవీ ఎంత పాపులర్ అయిందో సుమన్ కూడా అంత పాపులర్ కాదు. నేను ఫస్టే చెప్పిన ఈ సుమన్ మీ సుమన్ టీవీ ఫ్యామిలీలో జాయిన్ చేసుకోండి. మీ ఫొటోస్ కొన్ని మా టీం మీద కలెక్ట్ చేసి పెట్టారంటే ఇక్కడ. ఓ టీం కలిసారు ఆల్రెడీ? మాకు తెలియకుండా మీ దానికి ఎప్పుడు వచ్చినాయి అవి వస్తాయండి. నెక్స్ట్ అది ఎలక్షన్స్ అప్పుడా? అవునండి. ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు మీరు కాదు కదా? లాస్ట్ టైం చేసిన మనం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినా నేను. సీఎం అయిన తర్వాత? అవునండి. ఏంటి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సమీప సన్నిహితుడని విన్నాను నేను. మా ప్రాంతవాసి, మా జిల్లావాసి, ముఖ్యమంత్రి అయ్యిండు. ఎన్నో కష్టాలను అధిగమించి ఈరోజు ఒక ఉన్నత స్థానంలోకి వచ్చినాడు. కాబట్టి ఆయన అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు అభిమానం, మాకు ఆదర్శం కూడా తీసుకున్నాం. ఆయన ఒక రోల్ మోడల్ మాకు అందరు కూడా. అంటే ఒక కరువు జిల్లా, వలసల జిల్లా నుంచి అధికారం అనుభవించే స్థాయికి, అంటే ఒక పరిపాలించే స్థాయికి కూడా ఈరోజు ఎదగడం మా జిల్లాకు కూడా గర్వకారణం, తెలంగాణ ప్రాంతం కూడా. అంటే ఒక మనిషి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు అనుభవించినా ఉన్నత స్థానానికి ఎట్లా చేరొచ్చో ఆయన జీవితం ఈరోజు మనకు ఆదర్శం. కాబట్టి మాకు అందరు కూడా ఆయన రోల్ మోడల్, మాకు ఇష్టమైన నేత రేవంత్ రెడ్డి గారు. అందుకే ఈరోజు మేము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు పనిచేసినాం. ఎలక్షన్ ముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన ముఖ్యమంత్రి చేసే విధంగా మా వంతు కష్టం కూడా మేము చేసినాం. సో చాలా ఎక్కువ చెప్తున్నారు. ఏమైనా ఫ్యూచర్లో ఏమన్నా బయోపిక్ తీసే అవకాశం ఉంది అయింది? ఖచ్చితంగా తీస్తామండి. మేము అదృష్టంగానే భావిస్తాం ఆయన బయోపిక్ తీయాలంటే కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయన రియల్ హీరో అండి, రియల్ హీరో. ఇప్పుడు ఏదో సాదాసీదా వ్యక్తి కాదు కదా. ఆయన కుటుంబ నేపథ్యం ఏంది, ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు. ఒక జడ్పీటీసీగా ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా విజయం సాధించి ఈరోజు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఆయన బయోపిక్ తీయడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తాం మేము. ఖచ్చితంగా కథ కూడా రెడీగా ఉంది, కథ కూడా రెడీగా చేస్తాం. ఒక మంచి హీరో కోసం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు కావాలి కదా. ఆయన ఒక జర్నలిస్టు జీవితం స్టార్ట్ చేసింది కాబట్టి ఆ విధంగా ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఆయన అభిమానించే వాళ్ళ కోసం కూడా మేము చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా త్వరలో తీయబోతా ఉన్నాం. డైరెక్షన్ కూడా ఉన్నారు, సతీష్ గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన గురించి తెలిసిన ఆయన అసలు ఆయన ముందే సినిమా అనగానే యాక్షన్ చేయడం వల్ల మా డైరెక్టర్ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు నేను చూసిన కాడికి. మా చెప్తున్నా కదా, సీతా కళ్యాణ ముందుకు వస్తే, బయటకు వస్తే అప్పుడు మీరే చెప్తారు ఆ డైరెక్టర్ గారి ప్రతిభ ఎట్లా ఉందో. అంటే ఉన్న వనరులతోన అద్భుతంగా పెద్ద సినిమా ఎట్లా చేసిండో మీరు చూస్తారు. చెప్పారు ఆయనకి బయోపిక్ మేము కథ కూడా రెడీ చేసుకుందాము? లేదండి, ఇంకా ఆయన కొంచెం బిజీలో ఉండే, ఎలక్షన్ బిజీ, శాసనసభ ఎన్నికలు, తర్వాత ఇప్పుడు పార్లమెంటు, మేము కూడా ఈ సినిమా బిజీలో ఉన్నాం. కాబట్టి ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడి ఆ ప్రయత్నం చేయాలనుకుని. ఇన్ కేస్ ఆయన బయోపిక్ మీరు చేస్తే హీరో ఎవరు అనుకుంటున్నారు?
మీరు తీస్తారా చెప్పండి మరి. నేనా? కాదండి, మీరు జర్నలిస్ట్, సార్ కూడా జర్నలిస్ట్ నుంచి రాణిస్తుండు. సార్ గురించి మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి గురించి మీకు పూర్తిగా తెలుసు. మీకు కూడా ఆయన అంటే అభిమానము. మీరు తీయండి, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఇక్కడనే ఉన్నాడు, గ్రాఫ్లు కూడా దగ్గరగా ఉన్నాయి ఇద్దరివి. కానీ నేను ఓకే అండి. మీరు హీరోగా వింటారో చెప్పండి. అంటే మీరు ఇంత సడన్ గా అడిగితే ఎట్లా అండి అసలుకి? ఒక్కొక్కటి సినిమాలో డిసిషన్ అండి నాది పెండింగ్ ఉంటుంది డిసిషన్ అనుకుంటే ముందుకెళ్తా. రేవంత్ రెడ్డి గారు ఇష్టపడాలి కదా, మెచ్చే విధంగానే ఇస్తాం కదా. ఇప్పుడు ఆయన గురించి చరణ్ అర్జున్ కంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, మీకంటే తెలిసిన ఎవరు లేరు, మాకు కూడా తెలుసు కదా. అంటే ఒక జర్నలిస్ట్ గా మేము చూసాము, ఆయనకైతే పూర్తిగా తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఆయనతో మొన్న ముఖ్యమంత్రి ఆయన కూడా 3 గంటలు కూర్చుని మాట్లాడాడు. అంటే ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ గా కాకుండా పార్టీలకు అతీతంగా మాట్లాడతాను. నేను ఆయన జర్నీ చూసా. ఆయన జర్నీ చూసినప్పుడు నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆయన పడ్డ కష్టం కూడా చాలా సాడ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 5 years ఏదైతే ఉందో ఆయన జర్నీ చూసుకుంటే అంటే కూతురు నిశ్చితార్థానికి కూడా ఒక 2 to 3 hours వచ్చి మళ్ళీ జైలుకి వెళ్ళిపోయే ఒక పరిణామం కూడా చూసాం. అండ్ వ్యక్తిగా నేను ఆయన చూసింది ఎక్కడంటే, నేను యూఎస్ వెళ్ళాను ఆటాకి, అక్కడి నుంచి తానాకి వెళ్ళినప్పుడు తానాకు వచ్చారు ఆయన కూడా. సీఎం అయిన తర్వాత చాలామంది అన్నారు సీఎం అయిన తర్వాత మారారేమో ఏనా అని. కాదు, ఆయన ఫస్ట్ నుంచి అలానే ఉన్నారు. మేము ఒక 5-6 సార్లు అబ్జర్వ్ చేస్తున్నాను నేను చాలా క్లోజ్గా. ఆయన చాలా డౌన్ టు ఎర్త్. నిన్న కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చనిపోతే శ్మశానానికి వెళ్ళి వచ్చారు ఆయన. గతంలో ఎట్లా ఉండేవాళ్ళు సీఎంలు అనేవారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారో ఒకసారి మీరు అంతా చూస్తూ ఉన్నారు కదా. మేము కూడా వెళ్ళాము, మా టీం అన్న, మేము హీరో హీరోయిన్ గారు వెళ్ళినాము. ఒక 2 నిమిషాలు కలిసారు కదండి, మాకు ఎంత ఆప్యాయంగా పలకరించిండు, ఎంత మాకు టైం ఇచ్చిండు. అంటే ఎవరు పోయినా కూడా ఈరోజు ఒక సమస్యతో పోతే మాకు సాల్వ్ అవుతుంది, మా మా మాట వింటుండనే ఈరోజు హ్యాపీనెస్లో ఈరోజు తెలంగాణ ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఎవరైనా కూడా ఒక సమస్యతో వచ్చినప్పుడు ఫస్ట్ అది వినాలి, వింటే ఆ ఓదార్పుతోనే ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ సమస్య కొంచెం ధైర్యం వస్తుంది. ఈరోజు అది ఇక్కడ తెలంగాణలో జరుగుతూ ఉంది సీఎం దగ్గర. కాబట్టి మళ్ళీ మీరు తీస్తుంటే మేము రెడీగా ఉన్నాం, డైరెక్టర్కి ఉన్నాం, మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్నాం. చెప్పండి మరి. ఈ సందర్భంగా ఒకటి చెప్తాను, సుమన్ టీవీ వేదికగా ఆయన జెడ్పీటీసీ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యింది కదా, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేసిన, టీచర్ జాబ్ వదిలేసి. అయితే మనం ఏదో కష్టాలు వచ్చినాయని ఈరోజు ఇంట్లో ఉన్న పరిస్థితి చాలా చూస్తాం. కొద్ది ఇబ్బంది అయితే ఎన్ని కష్ట నష్టాలైనా, మీరు అన్నారు కూతురు పెళ్ళి ఎంత ఇబ్బంది పెట్టినా, ఆ రోజు కూడా రానియకుండా ఇబ్బంది పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా కూడా ఈరోజు ఒక నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. అటువంటి వ్యక్తి బయోపిక్ తీయడం కంటే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? అవకాశం రావడం ఖచ్చితంగా నేను బయోపిక్ తీస్తాను రేవంత్ రెడ్డి గారిది. రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు నాకు? అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి చెప్పండి, మీ ఇష్టం. అది 50 లక్షలు చెక్ బుక్ రైట్. డైరెక్టర్ గారు చెప్పారు కదా 50 లక్షలు ఇస్తారండి. మీరు అన్నారు జర్నలిస్ట్ గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసి చీఫ్ మినిస్టర్ అయ్యారని, నన్ను జర్నలిస్ట్ గా చూసి ఇన్స్పైర్ అయ్యారు కదా, నేను చేస్తాను. తీసుకోండి. నేను ఇంటర్వ్యూలో అందరికి షాక్లు ఇస్తాను, ఈయన నిజంగా నాకు షాక్ ఇచ్చారు. 50 లక్షల చెక్కు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఒక జర్నలిస్ట్ నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి, మీరు చేస్తే బాగుంటుంది అన్నారు కాబట్టి. అంటే రేవంత్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసాము, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక చీఫ్ మినిస్టర్ లాగా ఎప్పుడు ఫీల్ అవ్వరు, కష్టపడే పైకి వచ్చాడు కాబట్టి అలానే ప్రవర్తిస్తున్నారు ఆయన. అలాంటి క్యారెక్టర్ చేయడానికి నేనైతే రెడీ. ఇప్పటివరకు చాలా మంది సినిమాలు అడిగినా కానీ నేను ఒప్పుకోలేదండి, ఫస్ట్ టైం ఒప్పుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. షాక్ లోనే ఉన్నా ఇంకా నిజంగా. మీ ఇంటర్వ్యూకి వస్తే మేము షాక్ గురవుతాం. ఇప్పుడు ఈసారి ఫస్ట్ మిమ్మల్ని షాక్ గురి డబ్బులు ఇచ్చి షాక్ గురి చేశారు నన్ను. డబ్బులు ఇచ్చే కన్నా కూడా ఆయనది చేయాలన్న. రేవంత్ అన్న ఎట్లా ఉంటుంది సార్, రేవంత్ రెడ్డి గారు స్వభావం ఎట్లా ఉంటుందో దూకుడు కానీ, ఆయన ఇది కానీ, ఆయన ఇన్స్పైర్ అయినా కాబట్టి మాది కూడా అదే ఉంటుంది. అంటే మేము ఒక జర్నలిస్ట్ గా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా ఒక జర్నలిస్ట్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు. మా జిల్లాలో మేమెంత ఫీల్ కావాలి, ఒక వెనుకబడిన ప్రాంతం నుంచి ఒక ముఖ్యమంత్రి అయిందంటే మాకెంత ఉంటుంది. అంటే ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయంగా ఆయనకి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని, అది మహాసముద్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కూడా ఎంత కష్టమైన, చాలా కష్టం. అంటే ఆయన ఎంత నమ్మకం ఉంటే పాటిస్తుంది బాధ్యత. ఎప్పుడు పూజ రియల్ హీరో టైటిలింగ్ అదే, రియల్ హీరో అంతే కదండి, తెలంగాణ పులిబిడ్డ అంతే. సో కాసేపు ఈ షాక్ లో నుంచి బయటికి రావాలంటే హీరోయిన్ కూడా వస్తే బాగుంటుంది. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు మన హీరోయిన్ కూడా. సార్ నెక్స్ట్ సినిమాకి తనే హీరోయిన్. సినిమా కథలు కానీ వాళ్ళ ఎంపికలో కానీ నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు, భవిష్యత్తులో కూడా కాను. ఎందుకంటే ఆయనకు ఒక విజన్ ఉంటుంది, ఆయన దానికి కథ రాసుకుని ఉంటాడు. మధ్యలో మనం దూరి అది ఖరాబ్ కావడం తప్ప దాని నుంచి పోయే ఉండదు. కానీ నిజంగా ఆ విషయం చెప్పాలండి, నా ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ ఊరికి ఉత్తరాన, ఆ సినిమా ఫినిష్ రిలీజ్ కొద్ది ఇబ్బందులు ఉన్నప్పుడు ఇతను రిలీజ్ చేశారు. ఈయన లేకపోతే సినిమా రిలీజ్ అయ్యేది కాదు, నా డైరెక్టర్ నా పేరు ఫస్ట్ స్క్రీన్ మీద వచ్చేది కాదు. నేను ఐ షుడ్ థ్యాంక్ ఆయనకి. ఇమ్మీడియట్గా రెండో సినిమా జస్ట్ పిచ్చపాటి మాట్లాడుతున్నప్పుడే నా మేకింగ్ నచ్చి రెండో సినిమా స్టార్ట్ చేశారు. అసలు ఇప్పటి వరకు మానిటర్ దగ్గరకు వచ్చి కూర్చోలేదు సార్.
సూపర్. ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు అందాల బుట్ట బొమ్మ గరిమా చౌహాన్. ప్లీజ్ వెల్కమ్. హాయ్ గరిమా చౌహాన్. హలో. సో ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత చాలా అందంగా ఉంది సెట్ కూడా. యాక్చువల్గా ఆ కలర్స్ అవన్నీ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. సో యూర్ లుకింగ్ సో క్యూట్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్ మీరు సిగ్గుపడుతున్నారు? నేను ఇంతకుముందు టీవీ షోలలో నీ చిలుపుతాను చూసాను, ఇప్పుడు లైవ్లో చూస్తున్నా కదా, అందుకని నాకు సిగ్గు. నిజంగానే అందంగా ఉంది ఆ అమ్మాయి. చూడండి, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత సెట్ అంత అందంగా ఉందా? చెట్టే కానీ మీరైతే మాత్రం మీతో తెలియకుండానే మీరు ఆనందం అవుతుంది. కానీ నేను వచ్చినాక నా ఫేస్ రోజు చూసినా కదా షూటింగ్ రాగానే వర్ణిస్తున్నారు కథలు. అంటే ఆ అమ్మాయి చాలా బాగుంది నిజంగానే. థ్యాంక్ యూ సో మచ్. దిష్టి తగులుతుందేమో. సో ఎలా అనిపిస్తుంది? దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. యా, దిస్ ఇస్ మై ఫస్ట్. ఫస్ట్ నరేట్ చేసినప్పుడు డైరెక్టర్ గారు స్టోరీ ఏమనిపించింది మీకు? Yeah, I loved the story. Even I told him. You love the story or else you love the hero? No, first No? love the story. Okay. Yeah. Then only love the hero. Oh gosh, your questions are tough to answer. Sita loves Ram. Who is Ram and who is and one more villain is there in this movie na? Gagan. ధర్మపురి ఈ మధ్య కుమ్మేస్తున్నాడు మనోడు. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు అనుకుంటా, ఇక్కడ ఎక్కడో కనిపించాడు. రాయరా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనే కొట్టుకుంటాడు. కూర్చో. సో ఈ మధ్య కుమ్మేస్తున్నాడు ఎక్కడ చూసినా కానీ గగన్. ఏం గగన్? ఏం సార్ నేను లేకుండా ఇంటర్వ్యూ చేస్తున్నారు డైరెక్టర్ పార్ట్ అని మాకు సంబంధం లేదు. విలన్కి ఎంట్రీ ఉంటుంది కదా, ఆ లెవెల్లో మీకు ఎంట్రీ ఇద్దామని. విలన్స్ చెప్పినా చెప్పపోయినా వస్తారయ్యా, అందుకని చెప్పలేదు. హీరోయిన్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాం అంతే. కాదు, మిమ్మల్ని అందరిని ఇంకా జనాలకు చూపించకుండా ఆయన హీరోని చేసేసాడు. ఆయన్ని హీరోగా రియల్ హీరో క్యారెక్టర్ అది. సార్ నేను అది మర్చిపోయి ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్. నువ్వు మర్చిపోతే ఎట్లా న్యాయం చేస్తావు రోషన్? నేను ఆయన రాజకీయ నాయకుడు అని ఒప్పుకోలేదు, ఆయన పోరాటం చూసి ఒప్పుకున్నా. ఓకేనా? ఈజ్ ఎ రియల్ ఫైటర్ ఇన్ రియల్ హీరో, అందుకే ఒప్పుకున్నా, లేకపోతే ఒప్పుకోను. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇద్దరు ముగ్గురు అడిగారు కూడా, ఇది తీస్తున్నాం మీరైతే బాగుంటారు సరిపోతారు మాకు అని. లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. మీరు ఎందుకు కనెక్ట్ అయిపోయినారు? చాలా మంది ప్రయత్నాలు ఉన్నాయి చేశారు ఎంతమంది. గగన్ ఏంటి ఎలా ఉంది? సినిమాలో అయితే కుమ్మేసా, అసలు అయితే నాకు చూడగానే గగన అనిపించింది. అసలు ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సినిమా కోసమా లేకపోతే లైఫ్ లో మనం కూడా ఏదో ఒకటి గట్టిగా కొట్టాలన్న కసితో చేసావా? అదైతే ఉంటది. ఎప్పుడు మనం ఇంత దూరం రావాలి, ఎన్నాళ్ళరా బాబు ఈ హీరో వెనక ఆ హీరో వెనక హీరోయిన్ వెనక. దానికి మొత్తం మేక్ ఓవర్ మొత్తం సతీష్ గారి కారణం. చాలా ఎక్స్ట్రా క్యారెక్టర్ బేసికల్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే. నేనే అన్నాను సార్, ఏం సార్ ఇంత వైల్డ్నెస్ ఏంటి సార్ అసలు క్యారెక్టర్ అంటే. ఆయన ఒకటే మాట అన్నారు, అప్పుడు రామాయణం జరిగినప్పుడు సీత ఎలా ఉందో ఇప్పుడు సీత కూడా అలాగే ఉంది, దాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. దానికి ఇంత వైల్డ్ ఉంటే నేను నీకు అది చూపించగలుగుతాను. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ సినారియో ఏంటి, లేడీస్ పడుతున్న బాధలు ఏంటి, అవి కూడా చూపించగలిగానంటే నువ్వు ఒక రావాలని వేషం ఎత్తాల్సిందే అన్నట్టుగా ఆయన అప్పుడు చెప్పారు. నేను ధర్మపురి అయిపోయిన తర్వాత నేను సెలెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. అంటే అప్పుడు నేను హీరోగా చేశాను. నెక్స్ట్ ఇంకా మంచి ఏదైనా చేద్దాం. ధర్మపురి శేఖర్ మస్తు. ఓకే. బేసికల్గా అయితే అందరూ హీరోలు కూడా బాగా లైక్ చేస్తారు. ఇది చేసేది చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ హీరోస్ దగ్గర చాలా బాగా లైక్ చేస్తారు. అంత డెడికేటెడ్గా ఉంటాడు. మన దాంట్లో అసలు ఇండియాతో చేశాడు, రామ్ చరణ్తో చేశాడు, నానితో చేశాడు, చరణ్తో చేశాడు, రానాతో చేశాడు, అందరితో చేశాడు. ఆల్మోస్ట్ కళ్యాణ్ రామ్, ఇది అది లేదు, మొత్తం కొట్టుడే. సూపర్. అంటే సుమంత్ అంటే ఫస్ట్ సినిమా కదా మీకు ఇది. నెరేట్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది స్టోరీ, అండ్ సినిమా పట్టాలకు ఎక్కినప్పుడు ఒకలాగా ఉంటుంది, చూసేటప్పుడు ఒకలాగా ఉంటుంది. నీకు డిఫరెన్స్ అర్థమైందా ఏమన్నా, లేకపోతే ఒకేలాగా ఒకే ఫ్లోతో వెళ్ళిపోయిందా? సో యాక్చువల్లీ సడన్గా కలిసి నరేషన్ ఇచ్చి అట్లా లేదు. మేమిద్దరము చాలా లాంగ్ బ్యాక్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. సో ఇది ఒక స్క్రిప్టే కాదు, కంటిన్యూగా ఎన్నో స్క్రిప్ట్స్ డిస్కస్ చేసి ఏం చేద్దామని రెగ్యులర్గా మాట్లాడుకుంటుండే ఎవ్రీడే. ఈరోజు ఏం జరిగింది అది ఇది అని చెప్పి నేను చాలా స్క్రిప్ట్స్ విన్నా. సో ఏదో సడన్గా వచ్చి ఒక డైరెక్టర్ నరేషన్ ఇచ్చి అదేదో వెళ్ళిపోదాం సెట్స్ పైకి అట్లా లేదు. సో చాలా డిస్కస్ చేసుకున్నాము. నాకు కంప్లీట్ ఐడియా ఉంది అసలు ఎట్లా పోతాము ఏం చేస్తామని చెప్పి. సో 100% ట్రస్ట్ మీదనే. ఎలాంటి సీన్స్ చేసేటప్పుడు ఎక్కువ ఇబ్బంది పడ్డావు? అంటే రొమాంటిక్ లిప్ కిస్లు, హగ్, బెడ్రూమ్ సీన్స్? నాకు రొమాంటిక్ సీన్స్ అది చాలా ఇష్టమా? చాలా ఇబ్బంది పడ్డా.
నాకు గగన్ బాగా ఎంజాయ్ చేసిన అనిపించింది, కానీ నేనైతే బాగా ఇబ్బంది బా, పడ్డాను. బా, గగన్కి అదే పని అనుకుంటావా? అన్ని సినిమాలలో అదే పని అనుకుంటా. పని కాదు కానీ హీరో గారు గంట సేపు బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సీన్ నేను చేయనని అందరు కెమెరా ముందని డైరెక్టర్ గారు మళ్ళీ ఉండి అంతలా scene ఏం పెట్టారు? నీ హీరోయా నీ హీరో కెమెరా ముందు సిగ్గుపడితే ఎట్లా అని మళ్ళీ తీసుకొచ్చారు. సార్ మీరు అంత ఎలివేషన్ ఇచ్చారు కానీ ఏం లేదాడా, ఏదో జరిగిపోయింది అనుకుంటారు కానీ అంటే ఏం సీన్ అది ఒకసారి చెప్పొచ్చు కదా? అంతేం లేదు, చిన్న జస్ట్ క్లోజ్ గా బట్ ఉంటాం. ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి అనే సినిమా ఎందుకు చేస్తున్నావు? అంటే రేవంత్ గారి లైఫ్ లో రొమాంటిక్ ఉండకూడదా? ఎందుకు అందులో మనం మరి అవన్నీ పెట్టలేము కదా. కదా అది మంచి లవ్ స్టోరీ, మంచి అసలు మామూలు ఎలివేషన్ కాదు అది. అవును, బట్ పారిపోయి అసలు సీఎం సినిమాలో మరి వేరే లాగా ఉంటుంది వాళ్ళది. నీకు కావాల్సిన సీన్లు పెట్టలేము కదా ఏదైనా కానీ సీఎం సినిమాలో. ఫస్ట్ హాఫ్ లవ్, ఫస్ట్ హాఫ్ లవ్, సెకండ్ హాఫ్ పాలిటిక్స్ వెళ్దాం. నాకు టీజర్ లో చూసినప్పుడు నాగినేడి గారు సీతను ఎత్తుకొని వెళ్ళిపోతారు. సీత లేని రాముడి గుడి ఉంటే ఎంత, లేకపోతే ఎంత మూసేయండి అని. అంటే ఎందుకు అలా తీయాల్సి వచ్చింది? ఎక్కడ లేదు ఇది. అంటే ఇక్కడ నాకు దీంట్లో చూసినప్పుడు కూడా కనిపిస్తుంది. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు కాంట్రవర్సీ ఎవరు అది కాంట్రవర్సీ ఏమవుతుంది దానికంటే కంక్లూజన్ ఇచ్చాను. ఇచ్చారా? అంటే ప్రతిదానికి ఒక లాజికల్గా నేను ప్రాక్టికల్గా లాజికల్గా దానికి ఆన్సర్ ఇచ్చాను. అంటే నేను ఈ టైటిల్ ఎత్తుకోవడానికి ఈ సినిమా దీనికి కారణం ఏంటంటే సార్, త్రేతాయుగంలో సీత దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే నేను కొద్దిగా ఉమెన్ సెంట్రిక్ కథలే రాస్తా. ఓకే. ఆడపిల్ల ఉంది, ఒక ఇంట్లో ఆడపిల్ల ఉంది. మనం పుట్టగానే అసలు దానికి 21st డే పేరు పెట్టి నగలు బట్టలు కొన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చేద్దాం అనుకుంటాం. అంటే పుట్టగానే అమ్మాయిని మనం ఓన్ చేసుకోవట్లేదు. ఆడపిల్ల పుట్టింది, లక్ష్మి పుట్టింది అంటాం, కానీ ఎవరికైనా ఇచ్చి వేరే వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అనుకుంటాం. సో అలా దూరం చేసుకుంటున్నాం. పెళ్ళయిన తర్వాత అత్తగారింట్లో మీ ఇల్లు మీ అమ్మా నాన్న అంటారు కానీ మా నాన్న అనలేరు. సో ఆడపిల్లకు ఒక చిన్న ప్రాక్టికల్ ఏంటంటే అసలు తన అడ్రస్ ఏంటి. మగవాడికి ఇంటి పేరు వచ్చింది, నాన్న ఆస్తి వచ్చింది. ఆడపిల్లకి పుట్టిన నుంచి ఎక్కడి నుంచి పండగ పబ్బనుకో మీకు ఏమంటారు తెలంగాణలో సారే, ఆంధ్రాలో ఆడపడుచు కట్నాలు వస్తాయేమో, కానీ అసలు ఆడపిల్ల కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి. ఈవెన్ రామాయణంలో కూడా సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు కష్టపడి ఆడవాళ్ళు వెంటపడి హనుమంతుడు వీళ్ళందరూ సపోర్ట్ తీసుకుని యుద్ధం చేశాడు, కానీ సీత ఫాదర్ ఏం చేశాడని నా కాన్సెప్ట్. ఒక తండ్రిగా మరి నా కూతురు ఏమైంది, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలని ట్రై చేయలేదు కదా. ఇప్పుడు సొసైటీలో కూడా నా కొడుకు ఇంజనీరింగ్ చేయాలి, కూతురు అంటే సొసైటీ చాలా మారిపోయింది, సొఫిస్టికేటెడ్ అయిపోయింది. లవ్ మ్యారేజ్ అవుతున్నాయి, అన్ని కులాంతర మతాంతర పెళ్ళి అవుతున్నాయి, కానీ అందులో కూడా ఆడపిల్ల ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకొని ఒక అంటే తన ఉమెన్ పవర్ కాపాడుకునే స్థితిలో ఉందా లేదు. మనం ఒక సీతని నిజం చెప్పాలంటే మనం వ్యాలంటైన్స్ డే చేసుకుంటాం, లేకపోతే తాజ్మహల్ని లవ్ సింబల్గా పెట్టుకుంటాం, కానీ నా దృష్టిలో సీతారాం ఉంది ప్రపంచంలో బెస్ట్ లవ్ స్టోరీ సార్. పెళ్ళికి ముందు లవ్ స్టోరీ, పెళ్ళి అయిన తర్వాత లవ్ స్టోరీ ఉంటుంది. సీతని వేరేవాడు ఎత్తుకెళ్తే యుద్ధం చేసి సముద్రం దాటి ప్రూఫ్ కనబడుతుంది. అసలు అంతకుమించి లవ్ స్టోరీ ఏముంటుంది. సో ఆ లవ్ స్టోరీని ఈ అమ్మాయి ఉమెన్ సెక్యూరిటీని ఈ రెండు మిక్స్ చేసిన ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ. ఓకే, బట్ ఆన్ స్క్రీన్ హీ ఈస్ ద హీరో, హీ ఈస్ ద విలన్. Yeah. బట్ ఆఫ్ స్క్రీన్ యూ కెన్ టెల్ మీ, డూ యూ లైక్ హీరో ఆర్ విలన్? You like him or you like him? Who is the Both are good. As a- they both are good. You like producer? Presently, I don't like anyone. They all are good. You don't have lover? Right now, I'm single. సింగిల్ అంటే నువ్వు అనుకునేది కాదు, సింగిల్ మింగిల్ అని Okay. సోలోగా ఉండే దాని మీద. అంటే చాలా చోట్ల పెళ్లి మీద వెటకారపు జోకులు, పెళ్ళి అయితే మన లైఫ్ సంకనాగిపోయింది అనే జోకులు ఇస్తుంటారు కదా, కానీ పెళ్ళి అయితే లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అని. Okay. But Garima, you know him? Who is he? Our music director. No, he is the godfather of so many politicians. మన పొలిటికల్ అంటే సినిమా వాళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పటికే నా మీద చాలా స్టాంపులు. ప్లస్ అయిందా మైనస్ అయిందా చరణ్? అది నిజంగా నాకు ఏమీ అర్థం కావట్లేదు ఇప్పటికీ, అది ప్లస్ అయిందా మైనస్ అయిందా. అంటే నేను ఏంటంటే నా పని ఏంటంటే నేను ఇంట్లో నా స్టూడియోలో నేను నిందా చెప్పాను కదా, అవునవును. అవకాశాలు అడగడం రాదు నాకు, పని చేసుకుంటాను. ఏ పనైనా పర్ఫెక్ట్ చేస్తా. అది యూట్యూబ్ కానీ, సినిమా కానీ, పొలిటికల్ కానీ, అవన్నీ అలా హిట్ అయ్యాయి అంతే. బట్ మనకు చాలామంది నా మీద అందరికి ఉండే ఏంటంటే 3 రంగుల జెండా పాట నువ్వు అంత నీకు కాలేదు, నర్సిరెడ్డికి అయినా సింగర్కి అయింది, నీకు అంత అవ్వలేదు, లేకపోతే దీని ద్వారా నువ్వు లబ్ధి చెందలేదు, లేకపోతే నీకు వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. ఆయన అది చేస్తాడు, సినిమాలు చేయడం అని చెప్పి ఈ సినిమా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని, లేకపోతే ఇలాంటి రకరకాలు ఉంటాయి. సింగర్కే కదా ఎప్పుడైనా పేరు వచ్చేది. డైరెక్టర్ ఎంత బాగా ట్యూన్స్ కట్టినా అంటే నేను ఎక్కువ ఫోకస్ అవ్వకపోయేదంటే ఇది రేవంత్ అన్న కాబట్టి ఈ పాట మీ అందరి దాకా వచ్చింది. ఇంతకుముందు చేసిన పాటలు కూడా నరసన్నే ఫోకస్ అయ్యేవాడు, నేను అవ్వకపోయేది. నా టార్గెట్ సినిమా కదా. సో దానివల్ల సినిమాకి ప్రాబ్లం అవుతుందా అనేది అంటేనే నేను ఎక్కువ ఒప్పుకోవట్లేదు పొలిటికల్. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సినిమా ఉంది,
10 రోజుల్లో రీ రికార్డింగ్ చేసి ఇవ్వాలి. ఏదో పొలిటికల్ సాంగ్లు చేస్తున్నట్టే మా సినిమా మీద మైండ్ పెడతలేడేమో అని అన్నకు ఫీలింగ్ వస్తుంది. సో ఎందుకని నేను వాటిని ఎక్కువ నేను పబ్లిసిటీ చేసుకోను, అవి వచ్చిన అందుకే అది ప్లస్ ఆ మైనస్ నాకు తెలియదు. పల్లపల్లి ఇంటర్వ్యూకి వచ్చిన కాబట్టి ఫస్ట్ ఈ సాంగ్ రాసింది కేటీఆర్ కోసం అంట కదా? లేదు, రేవంత్ అన్న కోసం. కేసీఆర్ కోసం ఏ పల్లె పిల్లోడు అని పాట చేశాను కథాగానం. అప్పుడు అది 2000 కేటీఆర్ చేయలేదు, కేసీఆర్ గారికి చేశా. కేసీఆర్ గారికి చేసిందే దాన్నే వాళ్ళు పెద్దగా నన్నేమో అంత నేను అనుకున్నంత రెస్పాన్స్ వాళ్ళ నుంచి రాలే నాకు. అంటే కనీసం కళాకారుడికి వచ్చిన గుర్తింపు ఉంటుంది కదా, ఆ కోపం 3 రంగుల జెండాలో చూపించిన. నన్ను పట్టించుకోరా భయ్య అని. మా ప్రొడ్యూసర్ గారి మీద ఒక సాంగ్ రాయండి. నాకు అన్నని ఎమ్మెల్యేకి చూడాలని కోరిక. అవునా? సూపర్. సో ఆ ఎమ్మెల్యే కావాలన్న దానికోసమే షార్ట్ కట్ వే అని సినిమా వైపు మళ్ళీ ఇచ్చిన. ఆయనకు ఉంది సినిమా తీయాలని. ఫ్యూచర్ ఎమ్మెల్యే అండి. ఇప్పుడు లక్కీగా ఇప్పుడు రేవంత్ అన్న బయోపిక్ నిజంగానే తీస్తే అది దాని ద్వారా ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఇంకా ఇప్పుడు అటు చేసి ఇటు చేసి నన్ను కాంట్రవర్సీ చెక్ ఇచ్చేసి ఇప్పుడు ఆ సినిమా ఇటు కొట్టి మళ్ళీ అన్నకు మన ఒక అటువంటివి ఏం లేవు. ఫస్ట్ సీతాకళ్యాణ వైభోగము హిట్ కావాలనే దాని మీద ఉంది మన దృష్టి. అన్న ఇవన్నీ ఇట్లన్నీ దానికోసమేనే. ఇట్లు కొట్టి పెద్ద మంచి పొలిటీషియన్ అయితే ఉన్నారు, కొన్ని ఓపెన్ గా ఉంటే వెరీ గుడ్ పర్సన్. రోషన్ పీపుల్స్ లీడర్ అంటే పొలిటీషియన్ కి ఆ క్వాలిటీ మెయిన్. అంటే ఇన్స్టెంట్ గా నీకు అనిపిస్తుంది చేయాలి. అంటే కొన్ని చెప్పు. ఇప్పుడు మన సతీష్ గారి వాట్సాప్ స్టేటస్లో ఒకటి ఉంటుంది కోట్, యద్భావం తద్భావతి అని. మనం అనుకుంటే అది అవుతుంది. నీకు ఒకటి చెప్తా రోషన్, 2015లో రేవంత్ అన్నని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉండొద్దు అని చెప్పి కొడంగల్లో ఉంచారు కదా, నన్ను అక్కడ పిలిపించుకున్నాడు నన్ను నడుస్తున్నాను. ఈ హైదరాబాద్లో ఉన్న ఇల్లు కంటే కొడంగల్ ఇల్లు ఇంకా అద్భుతమైనది, పెద్దది. అది నేను అడిగిన రేవంత్ అన్నని, అన్న నువ్వు ఇక్కడ ఉండనే ఉండవు కదా, ఎప్పుడో ఒకసారి వస్తావు, ఇంత పెద్ద ఇల్లు ఎందుకన్నా, ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉంది కదా అన్న. అరే ముఖ్యమంత్రి ఇల్లు ఎట్లుండాలో మనమే డిసైడ్ చేసుకోవాలి కదా చిన్ని అన్నాడు. ఎప్పుడు ఇది? 2015లో. 8 సంవత్సరాల క్రితం నాతో అన్నమాట. నేను అనుకున్నా ఆ రోజు, నేను అనుకున్నా నిజమే కదా, నేను ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతాను అంటే నా ఇల్లు ముఖ్యమంత్రి ఇల్లు లాగానే ఉండాలి కదా, ఎక్కడున్నా అన్నాడు ఆయన, నాతో అన్నాడు అన్నమాట. గ్రేట్ ఆయనకి అది అసలు. సో అందుకే నేను అన్నను కూడా ఏం చెప్తానంటే, నేను ఎమ్మెల్యే అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి, అది ఆయనకుందో లేదు నాకుంది అన్న అట్లా అవ్వాలని. ఎందుకంటే ముందు నుంచే చెప్తున్నారు, నేను ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాను పలానా డేట్ నన్ను కూడా. ఎవరికి అన్ని గట్స్. నీకు ఇంకోటి ఏంటంటే, ఇందాక అన్న మారలేదు ఎప్పటిలాగా ఉన్నాడు అన్నారు కదా, నా విషయంలో జరిగింది. ఎలక్షన్స్ ఇంకా 15 రోజులు ఉన్నాయనగా పాట కోసం పోయినప్పుడు ఒకసారి అన్నాడు, ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళందరూ నా ఫ్రెండ్సే, లేకపోతే వీళ్ళు ఫ్రెండ్సే వాళ్ళ ఫ్రెండ్సే, నేను ఫోన్ చేసి చెప్తాను వెళ్ళి కలవన్నాడు. వద్దులేనా నువ్వు నీ లక్ష్యం మీద నువ్వు ఉండు, నాదేముంది, నా టైం వచ్చినప్పుడు నాది అవుతుందిలే అని అన్నా నేను. మన సీఎం అయిన తర్వాత పోతే, సరే అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేస్తా అంటే నువ్వు వద్దన్నావు కదా, ఇప్పుడు సీఎం మొదలు ఎవరికి చేయాలో చెప్పన్నాడు. ఏ హీరోకి చేయాలి, ఏ ప్రొడ్యూసర్ చేయాలి, ఏ డైరెక్టర్ చేయాలన్నాడు. అన్న ఇండస్ట్రీ అంతా నాకు తెలిసిన వాళ్ళే, నేను ఎవరి దగ్గరికైనా పోగలను, నా కోసం అది ఎందుకులే, ఇంక వేరే ఏదైనా నేను అవసరం వచ్చినప్పుడు అడుగుతాలే అని చెప్పి అది అక్కడతో కట్ చేసిన. అంటే సీఎం అయిన తర్వాత కూడా ఆయన సీఎం అదే అన్నాడు. ఫీలింగ్ ఉండదు కాదంటే అంటే మా చరణ్ ఏదో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలనే కోరిక ఆయనకు బాగా బలంగా ఉంది. సో అది సీఎం అయిన తర్వాత కూడా అదే మాట మాట్లాడు. అంటే మన కోసం ఒక చిన్న అవకాశం కోసం నేను ఒక ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో ఫోన్ చేయాలని నేను సీఎంని అనే ఫీలింగ్ లేదు అసలు. ప్లస్ మనకేదో చేయాలన్న ఆరాటం కూడా ఉంది ఆయనకి. సో అలాంటి మనిషి ఈరోజు ఆయన పరిపాలనలో మనందరూ ఉండడం చాలా అర్థమైందా. నేను ఆయన అడగగానే ఎందుకు యాక్సెప్ట్ చేశాను, దట్ ఈస్ ద రీజన్. అంటే నాకు ముందే తెలియదు కాబట్టి నేను ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. మీరు నిజంగా అంటున్నారా చెప్పారేమనుకున్నాను, నాకు చెప్పలేనా? నాకు ఇక్కడికి వచ్చాక చెప్పారు ఇట్లా అనుకుంటున్నాను సార్ ఓకేనా అని, నాకేం ఆన్సర్ లేదు. లేదు రేవంత్ అన్నని నేను స్వయంగా కలిసిన 10 ఏళ్లలో నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా మనం ఇంకా అన్ని ప్రజలందరికీ చరిత్రకి అద్భుతాలు చెప్పొచ్చు మనం. సూపర్. నిజంగా అది సినిమా అయితే కార్యరూపం దాలిస్తే ఆయనలో నేర్చుకోవాల్సిన అంశాలు, స్ఫూర్తి పొందాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం తెర మీద చెప్తే చాలా బాగుంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు? సీత ఎంతకి రాముడిదా రావణుడు అంటారు? నీది ఎట్లా అవుతుంది? హీరో ఆయన అయితే నేను బావా, పెళ్లి చేసుకుంటుంది నేను కదా. నువ్వు పెళ్లి చేసుకున్న చేత మాత్రం నాదే. సెట్లో కూడా ఇంతే అనుకుంటారండి నాదే నాదే అని. ఇంకా క్యారెక్టర్ ఉండిపోయినట్టు ఫైటింగ్. వదులుతాడా? సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అంటే నాది 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 అనుకుంటా. తర్వాత ఒకటి అంటాడు, సరే నువ్వు నీదైనా పర్లేదు చెప్పు, ఏం కాదు. డైరెక్టర్ కోపంగా చూస్తారు మళ్ళా ఇంటర్వ్యూ అయిపోయినాక, ఒకసారి కమ్ టు మై రూమ్ అంటారు. కానీ ఫైనల్ కూడా చెప్పొచ్చు,
ఏమంటారు రాజుగారితో డైలాగ్ ఉంది కదా, ఫైట్ ఇరుక్కునా ఫైట్ ఇరుకు, సాంగ్స్ ఇరుకు సాంగ్స్ వేணுమా సాంగ్స్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, రొమాన్స్ వేணுమా రొమాన్స్ ఇరుకు, ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇరుకు. ఇప్పుడు నువ్వు నీదే లేకపోతే అతనిదా? ఇక్కడేంటి ఎక్కడైనా అంతే. సినిమాలో అయినా, రామాయణంలో అయినా, హిస్టరీలో ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అయినా సీత రాముడిది. నేను తీసుకెళ్తే ఇక్కడ ఆపగలరా? మగవాడు అయితే టచ్ చేస్తున్నాడు చూడు, ఆ కళ్ళలో చూడు. ట్రై చేయి ఆపగలవా? ట్రై చేయి ఎందుకు రెచ్చగొడతావు? ట్రై చేయి, పర్లేదు. చేతకాదని చెప్తున్నావు అంతే కదా. ఎన్నో 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 చూసావుగా సినిమాలో. కూర్చొని కూల్ గా చెప్తున్నాడు ఆ అబ్బాయి. సీతన్నా అది ఏయ్, ఆడియన్స్ ఫోన్ చేసుకోవాలనుకున్నా కానీ ఆర్టిస్ట్ లోన్ చేసుకుంటారు అనుకోలేదు. ఇన్వాల్వ్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు క్యారెక్టర్లోకి. ఎనీహా 26th రిలీజ్ ప్రొడ్యూసర్ గారు April ఒకసారి 26th. చెప్పండి ఆడియన్స్ కి. ఏప్రిల్ 26న విడుదలవుతుందండి. ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తూ ఉన్నాం. ఓకే, ఖచ్చితంగా అందరూ కూడా చూసి, అంటే శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సినిమాలతో చాలా యాక్షన్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి మా సినిమా ఫ్యామిలీ అంతా కూడా చూడదగ్గ సినిమా ఇది. యాక్షన్ ఉంటుంది, ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. అంతకంటే మించి కూడా మంచి పాటలు ఉంటాయి, అద్భుతమైన పాటలు. గతంలో ఇళయరాజా ఏ విధంగా మాకు అందించిండు సాంగ్స్, అంత మంచిగా చరణార్జున్ గారు పాటలు వచ్చినాయి మాకు. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా కుటుంబ సమేతంగా చూసి ఈరోజు ఆశీర్వదించాలని చెప్పి మేము ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తాం. సూపర్ గ్రేట్. ఒక చిన్న మాట చెప్పండి. అంటే ఈ సంవత్సరం మాత్రం రియల్ ఫ్యామిలీ స్టార్ మా రాముడే, దిల్ రాజు గారు కాదు. ఓకే, అయోధ్య రామ. సూపర్. సో 26th రిలీజ్ అవుతుంది కాబట్టి నిజంగా మంచి సినిమా తీశారు. ఆ నమ్మకం అయితే మీలో కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇంత నర్వస్నెస్ లేదు. ఎందుకు సినిమా బాగా మంచిగా వచ్చింది. తీస్తున్నాం కాన్ఫిడెన్స్. అది కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది అందరిలో కూడా. సినిమా మంచి హిట్ కొట్టాలని అండ్ మంచి పేరు రావాలి మీ అందరికి అండ్ మంచి డబ్బులు రావాలి మీకు. నెక్స్ట్ మన సినిమాకి కూడా కావాలి కాబట్టి. సో చరణార్జున్, నిజంగా నీ మ్యూజిక్ని ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నీ మ్యూజిక్ని చాలా బాగా ఇష్టపడుతున్నారు. అంటే వాళ్ళ అన్న రూపంలోనో, వాళ్ళ ఫాదర్ రూపంలోనో, వాళ్ళ అమ్మ రూపంలోనో రకరకాలుగా అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు మీరు. అటు పొలిటికల్ కాకుండా ఇటు ప్రతిదీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇండస్ట్రీలో మీరేంటో ప్రూవ్ చేసుకుంటున్న వాళ్ళలో మీరు అందరికి కనిపిస్తున్నారు ఇప్పుడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ 3 రంగుల జెండా. ఇది ఒక్కటి చాలు మీరేంటో, మీ టాలెంట్ ఏంటో, మీ కెపాసిటీ ఏంటో తెలియజేయడానికి యావత్ తెలుగు ప్రజానికానికి. అండ్ ఇంకా మంచి సినిమాలు చేయాలి అండ్ ఆయన నెక్స్ట్ తీసే సినిమాకి కూడా మీరే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సీతా కళ్యాణ వైభోగమే. విష్ యూ గుడ్ లక్ సతీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.